హాయ్ అండి. ఒక్కొక్కసారి మనలో వచ్చే ఒక చిన్న మార్పు ఒక బంధాన్ని తెగిపోయిన దానికి మళ్ళీ కలుసుకునే అవకాశం ఇస్తుంది. ఎట్లాగా? ఇద్దరు ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఎప్పుడూ ఒక దగ్గరే ఉండేవారు. అనుకోకుండా ఒక మాట పట్టింపు వల్ల విడిపోయారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత సెకండ్ ఫ్రెండ్ నుంచి ఫస్ట్ ఫ్రెండ్కి తన కూతురి పెళ్లి ఇన్విటేషన్ అందింది వాట్సాప్లో. ఈ మొదటి ఫ్రెండ్ ఆశ్చర్యపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత దీనికి నా కాంటాక్ట్ ఎలా దొరికింది అని చెప్పి వెంటనే ఫోన్ చేసింది. నువ్వేనా? ఈ ఇన్విటేషన్ పెట్టింది నువ్వేనా? ఆ సెకండ్ ఫ్రెండ్ అవును నేనే అని చెప్పింది. నీకు నా కాంటాక్ట్ ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది అని చెప్పి అడిగితే, నువ్వు ఫేస్బుక్లో, ఇన్స్టాలో ఉన్నావు, నీ మ్యూచువల్ ఫ్రెండ్ ఒకరు, నా ఫ్రెండ్ కూడా, సో మొత్తానికి నీ కాంటాక్ట్ పట్టుకున్నాను, అది ఇది అని చెప్పి మాటల్లో తన హస్బెండ్, తన కొడుకు ఒక యాక్సిడెంట్లో పోయారు, ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి ఆ సెకండ్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసింది. ఈ ఫ్రెండ్ ఓకే అని చెప్పి చాలా బాధపడి వాళ్ళు ఎలా విడిపోయారో ఒకసారి తలుచుకొని నవ్వుకుని మొత్తానికి పట్టింపు లేకుండా చాలా ఆనెస్ట్గా మాట్లాడుకున్నారు. ఇదంతా గమనిస్తున్న ఈ మొదటి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, అమ్మ నిన్న మొన్నటి దాకా దాని మొహం చూడను, మాట్లాడను, దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి అని పట్టింపుగా పట్టుదలగా మాట్లాడావు. మీ ఫ్రెండ్ ఒక్క మెసేజ్ పెట్టగానే అన్నీ మర్చిపోయి పరిగెత్తుకెళ్ళావు, ఈ చేంజ్ ఎందుకు అని అడిగాడు. అంటే ఆవిడేం చెప్పిందంటే, నిన్న నీ ఫోన్ చూస్తుండగా అనుకోకుండా నీ వాల్పేపర్ మీద ఒక క్యాప్షన్ చూశాను. ఎ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద థాట్ యూ మేక్. ఎ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద థాట్ యూ మేక్. ఆ క్యాప్షన్ ఎందుకు పెట్టావో నాకు తెలీదు, నాకు చాలా నచ్చింది. నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉంది, ఎవరో నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. నిజమేనా? నువ్వు ఇన్నాళ్ళు నీ ఫ్రెండ్ని దూరం పెట్టింది కరెక్టేనా? పట్టుదలకు పోయింది సబబేనా అని నన్ను క్వశ్చన్ చేస్తున్నట్టుగా ఉంది. అనుకోకుండా తన గురించే ఆలోచిస్తున్నాను. ఈలోపు తన మెసేజ్ వచ్చింది, అందుకే అన్నీ పక్కన పెట్టి తన వైపు పరిగెడుతున్నాను అని చెప్పింది. మొత్తానికి పెళ్ళికెళ్ళి ఇద్దరు స్నేహితురాళ్ళు కలుసుకుని సంతోషంగా నవ్వుకుని తిరిగి వచ్చింది. మొత్తానికి తెగిపోయిన ఫ్రెండ్షిప్ మళ్ళీ మొదలైంది. అప్పుడప్పుడు ఒక చిన్న మార్పు, ఒక చిన్న అడుగు, ఒక చిన్న నవ్వు తెగిపోయిన బంధాన్ని మళ్ళీ కలుపుతుంది కదా. థ్యాంక్ యూ.